ఇదిగోండి అరటికాయని ఉడికించి కోఫ్తా కబాబ్ తయారు చేశాను అనమాట. అసలు ఎంత బాగున్నాయి తెలుసా. ఇందులో పైనాపిల్ కూడా వేసామన్నమాట. బాబీ దీన్ని ఇప్పుడు నువ్వు వీడియో తీయాలి. ఎలా తీయాలంటే పెళ్లి కూతుర్ని తీసినట్టు తీయాలి తెలుసా. ఇదే అనుకుంటున్నట్టున్నావు గట్టిగా. కానీ చాలా బాగా వచ్చాయి కదా. దీన్ని మనం ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఎయిర్ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు, ఓవెన్లో వేసి మంచి బేక్ చేసుకోవచ్చు. మేమైతే డీప్ ఫ్రై చేసాము. కబాబ్ అంటే నాన్ వెజే అనుకుంటారు. కబాబ్స్ తినడానికి నాన్ వెజే అవసరం లేదు. నాన్ వెజే కాదు, వెజ్లో కూడా మంచి కబాబ్స్ చేసుకోవచ్చు. అరటికాయని మైక్రో ఓవెన్లో వేసి మంచిగా ఉడికించాం. బంగాళదుంపని ఉడికించాం. ఇందులో పన్నీర్ వేసాం. అన్నీ కలిపి ఇంతకన్నా ఎక్కువ రెసిపీ చెప్పాను అనుకోండి, ఇటీవల ఇంకెందుకు నువ్వు అందులోనే చెప్పుకో, ఇంకెక్కడ షో అవసరం లేదు అంటారు. తొందరలోనే రెసిపీ ఇస్తాను, చూసేయండి. బట్ చూడడానికి ఎలా ఉంది బాబీ? చాలా బాగుంది కదా. తింటేనే కానీ తిని టేస్ట్ చేసిన చెప్పలేరు. అరటికాయ అని చెప్పలేరు అసలు. ఎవరికి చెప్పకుండా ఫస్ట్ తిను అని చెప్పి ఇవ్వాలి. టేస్ట్ చూసిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడమే. తొందరలోనే రెసిపీ వస్తుంది. దీన్ని మటుకి ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తానండి. ఎవరెవరికి రెసిపీ కావాలో చెప్పండి. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూసే. మా మాస్టర్కి అయితే తెగ నచ్చేసింది. మీ చేతులు అద్భుతం చేశాయి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్ ఇది. ప్యాకప్ అయిపోతుంది. శ్రవంతి ఒకసారి ప్యాకప్ అని. టైం అవ్వలేదక్క. బాయ్ బాయ్.